అమలాపురం పట్టణానికి సంబంధించి ప్రజలకి మెరుగైనటువంటి పరిపాలన ఇవ్వటానికి గత 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ, ఎలక్ట్రిసిటీ సంబంధించి కానీ ఇవన్నీ ఇప్పుడు పూర్తిగా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి వేళ ఈ ప్రెస్ మీట్ ద్వారాగా అమలాపురం పట్టణ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ప్రజలు మంచినీరు సమస్య మున్సిపాలిటీలో చాలా ఎక్కువ ప్రాంతాల్లో ఉంది. సుమారుగా 25 వార్డుల్లో 45 ప్రాంతాల్లో ఈ ట్యాప్ ద్వారాగా నీరు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎందుకు ఉంది అనేది మీరు స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలి. మీడియా సోదరులందరూ ఎందుకు ఉందంటే, అమలాపురం పట్టణంలో ఇప్పుడు నివసిస్తున్నటువంటి ప్రజలు అవసరాలకు సరిపడే వాటర్ కావాలంటే రోజుకి 1 కోటి లీటర్ల నీరు శుద్ధి అయితేనే 1 కోటి లీటర్ల నీటిని శుద్ధి చేసి రోజుకి 1 కోటి లీటర్ల నీరు శుద్ధి చేసి ఓవర్ హెడ్ ట్యాంకులకు పంపించి పైప్ లైన్లు వారీగా 36 వార్డులకి పంపిస్తేనే ఇప్పుడు సరిపోతుంది. కానీ గత 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వైసీపీ ప్రభుత్వంలో 1 లీటర్ కూడా అదనంగా కొత్తగా శుద్ధి చేసే ప్లాంట్ నిర్మించలేదు, ఆ నిధులు తీసుకురాలేదు. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత మొన్నే మీ అందరూ చూశారు, నారాయణ గారిని, మంత్రి గారిని, గౌరవ మంత్రి గారిని అమలాపురం తీసుకొచ్చి ఆయనకి పట్టణంలో ఉన్న అన్ని సమస్యలను వివరించి చెప్పడం ద్వారాగా త్వరలోనే 30 నుంచి 60 కోట్ల రూపాయలని డ్రింకింగ్ వాటర్ స్కీములని అన్నీ ఆధునీకరించి రోజుకి 90 లక్షల లీటర్లు శుద్ధి చేసే ప్లాంట్ని తీసుకురావడానికి మేము ప్రయత్నం తీవ్రంగా చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ 44 లక్షల లీటర్లు శుద్ధి అవుతుంది. దీనికి అదనంగా ఇంకొక 90 లక్షల లీటర్లను శుద్ధి చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఖచ్చితంగా సఫలీకృతం అవుతాం. అంతవరకు ప్రజలు ఇబ్బంది పడకూడదని 45 ప్రాంతాల్లో 30 వార్డుల్లో 25 వార్డుల్లో 45 ప్రాంతాల్లో నీరు అనేది ప్రజలకు అందటం లేదు. అందుకే ట్యాంకర్ల ద్వారాగా ఆ 45 ప్రాంతాలకి నీరు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. అది మున్సిపల్ కమిషనర్ గారు రోజు మానిటరింగ్ చేసుకొని అమలు చేస్తారు. ఎందుకంటే చాలా అవసరం నీరు అనేది, అది కూడా మంచి నీరు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. రెండోది ఎలక్ట్రిసిటీ. అమలాపురం పట్టణంలో సబ్స్టేషన్ గత 14-19 టైంలో అప్పుడు మళ్ళా గత 5 ఏళ్ళు ఉన్న వైసీపీ ప్రభుత్వం ఒక్క సబ్స్టేషన్ కూడా పట్టణానికి తీసుకురాలేదు. మొన్నే ఒడ్డిగూడెంలో సబ్స్టేషన్ తీసుకొచ్చాం, నిర్మాణం చేసి ఓపెన్ చేసాం. దాని సేవలు ఇవాళ అందిస్తున్నారు. తద్వారాగా అమలాపురం పట్టణంలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి 2 సమస్యలు, ఒకటి లో వోల్టేజ్ సమస్య, 2 స్ట్రీట్ లైట్ సమస్య. ఈ 2 సమస్యల్ని అధిగమించడానికి కూడా ఈరోజు ఈ పరిపాలన అనేది మరింత ప్రజలకు జవాబుదారీగా ఉండడానికి నిర్ణయం తీసుకున్నాం. ఆ విషయంతో పాటు అలాగే శానిటేషన్ 36 వార్డులు అయినాయి. 36 వార్డుల్లోనూ శానిటేషన్ పక్కాగా జరగాల. ఎక్కడా కూడా ప్రజలు మా మొర వినట్లేదని కానీ, మా పని అవటం లేదు కానీ, శానిటేషన్ వల్ల ఇబ్బంది పడుతున్నామని కానీ, దోమలు పెరిగిపోవటం కానీ ఇది ఎక్కడా జరగకూడదనే ఉద్దేశంతో ఈ 3 విషయాల మీద, ఈ 3 ఎమర్జెన్సీ విషయాలుగా అతి ప్రాముఖ్యమైన విషయాలుగా భావించి డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్ అండ్ శానిటేషన్, ఈ 3 సంబంధించి మెరుగైన పరిపాలన కోసం, మెరుగైన ఫలితాల కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం.
ఏర్పాటు చేసి ఒక మొబైల్ నెంబర్ ఇస్తున్నాం. ఈ మొబైల్ నెంబర్ ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు పనిచేస్తుంది. ఈ మొబైల్కి అమలాపురం పట్టణంలో ఉన్న 36 వార్డులో ఉన్న ప్రజలు ఈ 3 సమస్యల్లో ఏ సమస్య ఉన్నా వారు వెంటనే ఫోన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి కమాండ్ సెంటర్లో ఉన్నటువంటి వారు దాన్ని ఒక రిజిస్టర్లో నమోదు చేస్తారు. నమోదు చేసుకొని దాన్ని మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేసే అధికారులకు పంపించి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ నెంబర్ కూడా ఇస్తున్నాము, 8897887145. మళ్ళీ చెప్తున్నాను, 8978887145. ఈ నెంబర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నెంబర్ ఇది. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఈ 3 పనులు అవుతాయి. ఈ 3 పనుల కోసం ప్రత్యేకంగా నెంబర్ పెట్టాం. ఎందుకంటే ఆ 3 పనులు చాలా నిత్యావసరమైన పనులు కాబట్టి ఇది అన్నీ. అందుకే చెప్తున్నాను, అమలాపురం ప్రజలను కోరేది ఏంటంటే ఎప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అప్పుడు మాత్రమే అమలాపురం పట్టణ ప్రజలకి జవాబుదారీ పరిపాలన అందివ్వడం జరుగుతుంది. వచ్చిన 2 ఏళ్లలోనే అనేక కొత్త నిర్ణయాలు తీసుకొని పట్టణాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా అమలాపురం పట్టణాన్ని అప్గ్రేడ్ చేయించాము. అలాగే ఎప్పటి నుంచో పరిష్కారం కాకుండా ఉన్నటువంటి ఆ రోడ్డు, మొన్నే నారాయణ గారు వచ్చారు, ఆ రోడ్డుని మన నల్లవంతెన మధ్య రోడ్డు సుమారు 3 కోట్లు అయినా సరే ఏమన్నారు, ఆ రోడ్డు కూడా పని ఇవాళ ప్రారంభించారు. అలానే అమలాపురం పట్టణం ట్రాఫిక్ తగ్గించడానికి శాసనసభ్యుడిగా నేను అనేక చర్యలు తీసుకుంటున్నాను, అనేక బ్రిడ్జిలు నిర్మిస్తున్నాను. అలాగే ఆనంద మార్గాన్ని మీరే మన మీడియా మిత్రులే సలహాతోటే పేరు పెట్టారు. ఆనంద మార్గం 1, 2, 2 అయితే ఉన్నా రెండింటికి కూడా త్వరలో దాన్ని కూడా అధునాతన రోడ్లు అయిపోతున్నాం. వేసి అమలాపురం పట్టణాన్ని ఈ యొక్క బైపాస్ రోడ్ అంతా కూడా కొత్త పట్టణాన్ని విస్తరించబోతున్నాం. ఇది కాకుండా ఇంకా అమలాపురం పట్టణంలో మరిన్ని నిధులు తీసుకొచ్చి మరిన్ని రోడ్లు వేస్తాం. మాస్టర్ ప్లాన్ కూడా అమలు చేసి మాస్టర్ ప్లాన్లో అన్ని రోడ్లని వెడల్పు చేసి అమలాపురం జిల్లా కేంద్రమైన అమలాపురాన్ని ఒక రాష్ట్రంలోనే ఉత్తమమైనటువంటి ఒక మంచి పట్టణంగా తయారు చేయడానికి కూటమి ప్రభుత్వం మరి కట్టుబడి ఉందని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఈ డ్రింకింగ్ వాటర్, అలాగే ఎలక్ట్రిసిటీ, శానిటేషన్ ఈ 3 విషయాల్లో ఈ యొక్క కమాండ్ కంట్రోల్ సెంటర్ యొక్క నెంబర్ని ఉపయోగించుకొని ప్రజలందరూ కూడా మీ సమస్యలను పరిష్కారం చేసుకొని కోరుకుంటూ, అలాగే అది కాకుండా మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ని ఈరోజు మన మున్సిపల్ ఆఫీస్ నందు జరిగినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవనీయులైనటువంటి మన నియోజకవర్గపు ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ ఐతాపుత్ర ఆనందరావు గారికి, అదేవిధంగా అముడా చైర్మన్ గారికి, అదేవిధంగా నేతాజీ గారికి, ఏడిది శ్రీను గారికి, అబ్బాయంకన్న గారికి, అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మీడియాకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ రివ్యూ మీటింగ్ జరిగే క్షణాన మార్నింగ్ ఈరోజు ఉదయాన్న గౌరవ ఎమ్మెల్యే గారు మా సెక్షన్ మున్సిపల్ ఆఫీస్ అందరి సెక్షన్ హెడ్స్ అందరితో కూడా రివ్యూ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఆ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మన హానరబుల్ సీఎం గారు మనకి PPP విధానం ఏదైతే ఉందో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అనే దాంట్లో ముఖ్యంగా 3-4 అంశాలు మున్సిపాలిటీకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రతి నెల దీనికి రివ్యూ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ 4 అంశాలు ఒకటి చూసుకుంటే, ఒకటి శానిటేషన్, 2 స్ట్రీట్ లైట్స్, 3 డ్రింకింగ్ వాటర్, 4 అన్నా క్యాంటీన్. ఈ 4 మీద కూడా మన రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీ యొక్క సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసెస్ మీద PPP విధానంలో పర్సెప్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో కనుక చూసుకుంటే అమలాపురం మున్సిపాలిటీ మనము శానిటేషన్ లో 66%, స్ట్రీట్ లైట్స్ లో 74%, డ్రింకింగ్ వాటర్ లో 61%, అన్నా క్యాంటీన్ నిర్వహణలో 94%. అంటే ఈ విధంగా చూసుకుంటే మన డిస్టిక్ లో మనకి కోనసీమ డిస్టిక్ లో చూసుకుంటే కనుక రామచంద్రాపురం, ముమ్మిడివరం వీటితో పోల్చుకుంటే మన ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద కనుక మనం చూసుకుంటే 123 ELBs లో మనం 52వ స్థానంలో మనం దీంట్లో ఉండటం జరిగింది. సో దానికి సంబంధించిన రివ్యూ అనేది సార్ ఇవాళ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో స్వచ్ఛ సర్వేక్షణ అని చెప్పని గతంలో మనకి ఒక 1.5 month బ్యాక్ టీం వచ్చి మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కి సంబంధించిన గైడ్ లైన్స్ లో మున్సిపాలిటీ యొక్క రివ్యూ కూడా తీసుకోవడం జరిగింది. మనం లాస్ట్ రివ్యూలో చూసుకుంటే ఇది
మనం 62వ స్థానంలో ఉన్నాం గత సంవత్సరం. ఈ సంవత్సరం అది ఎక్స్పెక్టెడ్ 15 బిలో 15 ర్యాంక్ కి మనం అమలాపురం మున్సిపాలిటీ అనేది చేరుకోగలిగింది. అది కన్ఫర్మేషన్ కాల్ అన్నది మొత్తం అక్కడి నుంచి కూడా షీట్ అంతా వచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు దాన్ని మీ అందరు కూడా విడుదల చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఆ సాలిడ్ వేస్ట్ కి సంబంధించి మనం కొత్తగా చేపడుతున్న ప్లాస్మా టెక్నాలజీ కానీ, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ఎఫర్ట్స్ వల్ల అమలాపురానికి మనకి వచ్చినట్టు ఫ్రెష్ వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి 40 టీపీడీల ఒక ప్రాజెక్ట్ అనేది మనకు శాంక్షన్ అవ్వడం జరిగింది. అది పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఎడ్యుకేషన్ చేయబడుతుంది. అది ఇప్పుడు బేస్మెంట్ స్టేజ్ లో ఉంది. అది కంప్లీట్ అయితే కనుక మనకి అమలాపురం మున్సిపాలిటీలో సగటున రోజుకి 30 టన్నుల సాలిడ్ వేస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇది 40 టన్నుల మనకి ఈ ప్లాంట్ కనుక మనకు పూర్తి అయితే కనుక మనకి ఈ గార్బేజ్ సమస్య అనేది పూర్తిగా కూడా నిర్మూలించబడుతుంది. అదేవిధంగా చూసుకుంటే లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి మనకి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎస్టీపీకి సంబంధించి దానికి గౌరవ కలెక్టర్ గారితో ఎమ్మెల్యే గారు మాట్లాడి మనకి అడ్వాన్స్ పొజిషన్ కింద ఎస్టీపీ ల్యాండ్ అన్నది మనకి అమలాపురం మున్సిపాలిటీకి ఇప్పించడం జరిగింది. సో దానివల్ల ఈ లిక్విడ్ వేస్ట్ అన్నది మనం పూర్తిగా కూడా మనం దాన్ని మేనేజ్ చేసుకోగలుగుతాం. అట్లా అదే విధంగా రీసెంట్ గా మనకి డెవలప్మెంట్ చూసుకుంటే కనుక స్కాచ్ అవార్డ్స్ అన్నది గుడ్ గవర్నెన్స్ కి దాని యొక్క మున్సిపాలిటీ నిర్వహణ మీద కంప్లీట్ గా ఆధారపడి ఉంటుంది. ఇది దేశం మొత్తం మీద ఈ స్కాచ్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం నుంచి ప్రతి డిస్టిక్ నుంచి డిస్టిక్ కలెక్టర్స్ కానీ అందరూ కూడా ఈ యొక్క కాంపిటీషన్ లో పాల్గొనడం జరుగుతుంది స్కాచ్ అవార్డ్స్ గురించి. ఆ స్కాచ్ అవార్డ్స్ దానికి గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క దిశానిర్దేశాలతో, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినటువంటి డాక్టర్ రావిరాల్ మహేష్ గారి ఆదేశాలతో మన అమలాపురం మున్సిపాలిటీ ఆ స్కాచ్ అవార్డ్స్ దాంట్లో పాల్గొనడం జరిగింది. ఇప్పటికి 3-4 చరణాలు మనం కంప్లీట్ చేసుకుంటూ ఫైనల్ స్టేజ్ కి మనం చేరుకోగలిగాం. ఆ ఫైనల్ స్టేజ్ దాంట్లో కూడా మనం గనక అవార్డు సాధించగలిగితే గనక డెఫినెట్ గా మనం మంచి గుర్తింపు అనేది అమలాపురం పురపాలక సంఘానికి మంచి గుర్తింపు అనేది రాబడుతుంది. సో ఈ రోజు జరిగినటువంటి రివ్యూ మీటింగ్ సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారు దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీ అందరితో వాళ్ళు పంచుకుంటారు. థ్యాంక్ యూ. 9 గంటల నుంచి మన 1 గంట పాటు డైల్ యువర్ కమిషనర్ ప్రోగ్రాం కూడా అమలు చేస్తున్నాం ఈ గవర్నమెంట్లో. ఇవన్నీ కలిసి మీరు కూడా మంచి ప్రచారం ఇచ్చి ఈ 3 సమస్యలకి ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా చేయాలి. అలానే ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా టెండర్లు కూడా త్వరలో ఇవాళ రేపు అవుతున్నాయి. ఆ టెండర్లతో ప్రకారంగా 6 రోడ్లు అయిపోతున్నాం. ఎస్సీ సప్లాన్ కింద 50 లక్షల రూపాయల నిధులు తెచ్చాం. అది కూడా త్వరలో మొత్తం 20 పనులు. ఈ 20 అంటే జనరల్ ఫండ్ నుంచి కాదు, గవర్నమెంట్ నుంచి 50 లక్షలు ఒకటి, 2 కోట్లు, ఈ 2 కోట్లు సుమారు 2.5 కోట్లు సుమారు ఫైనాన్స్ కమిషన్ నిధులు, ఇంకో 2.5 కోట్లు ఏమో డైరెక్ట్గా మన ఆ నిధులు. ఇవన్నీ కలిసి రోజుకి ఒక 4 పనులు చెప్పిన వరుసగా 5-6 రోజులు శంకుస్థాపనలు చేయబోతున్నాం. పట్టణం అంతా కూడా చేసి కూటమి ప్రభుత్వమే అమలాపురం అభివృద్ధిలో భాగము ఎప్పుడు అని ప్రజలు గ్రహించాలని తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. ధన్యవాదములు.